హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎలాగ తయారు చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది స్టూడెంట్స్ మార్కులు కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇక్కడ, దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకోక. చూడండి, హ్యాజ్ పక్కన వెర్బ్ వస్తే దాన్ని వెర్బ్గా ట్రీట్ చేయాలి. చూడండి, హ్యాజ్ గాన్, ఇక్కడ ది వెర్బ్, హ్యాజ్ అనేది వర్బ్. అలాగే హీ హ్యాజ్ నాట్ టేకెన్, దే హ్యావ్ పెయిడ్, దే హ్యావ్ నాట్ పెయిడ్, వీ హ్యావ్ రిక్వెస్టెడ్. ఈ సెంటెన్స్లో హ్యావ్ అనేది ఒక వర్బ్. అలాగే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ద టీచర్ హ్యాడ్ టేకెన్ అటెండెన్స్. ఇక్కడ యాక్షన్ జస్ట్ కంప్లీట్ అయినటువంటి యాక్షన్ని హ్యాజ్తో మనం చెప్తుంటాం, హ్యాజ్ హ్యావ్లతో చెప్తుంటాం. అయితే ఈ హ్యాజ్ గాన్, ఇప్పుడే వెళ్ళాడు. వెళ్ళాడా? క్వశ్చన్ ఏంటి? హ్యాజ్ హియర్, హ్యాజంట్ హియర్, హ్యాజంట్ హీ. హ్యాజంట్ హీ ఎందుకు వచ్చింది? ఇక్కడ పాజిటివ్ అయినప్పుడు ఇక్కడ నెగిటివ్ రావాలన్నాను. అలాగే హ్యాజ్ నాట్ టేకెన్, తీసుకోలేదు. ఇక్కడ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ ఏంటి? హ్యాజ్ హీ, పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. అదేవిధంగా దే హ్యావ్ పెయిడ్, ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి హ్యావెంట్ దే. దే హ్యావ్ నాట్ పెయిడ్, హ్యావ్ దే. We have requested, haven't we? Haven't we? ఈ రకంగా క్వశ్చన్ ట్యాగ్లు వస్తాయి. ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, hadn't it, hadn't it, it is a train కాబట్టి it. The teacher had taken attendance, hadn't he. ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ హీ. అక్కడ న్యూట్రల్ జనరల్ కాబట్టి ఇట్ అని కూడా అనొచ్చు, కానీ అక్కడ హీ అనేది కూడా మనం అనొచ్చు. అక్కడ అంటే మీరు అక్కడ ఇచ్చిన ఆన్సర్లు బట్టి మీరు ప్రిఫరెన్స్ అనమాట. న్యూట్రల్ జెండర్ అయినప్పుడు, టీచర్ అన్నప్పుడు న్యూట్రల్ జెండర్ అయినప్పుడు ఇట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత హీ ఇస్తారు, తర్వాత షీ ఇస్తారు. సో హీ, హ్యాజ్, హ్యావ్లు ఎప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వస్తాయి. జస్ట్ కంప్లీట్ యాక్షన్ ఇన్ ద ప్రజెంట్, ఇప్పుడే జస్ట్ కంప్లీట్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. అండ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ ఎస్టర్డే. ద టీచర్ హ్యాడ్ టేకెన్ అటెండెన్స్ వెన్ ఐ రీచ్డ్ క్లాస్ రూమ్ ఎస్టర్డే. అది జస్ట్ కంప్లీట్ యాక్షన్తో అవి యాక్షన్ వెర్బ్స్. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ యాక్షన్ వెర్బ్గా వచ్చినప్పుడు అక్కడ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లతోనే క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. ఈ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్లకి ఈ ఒక వెర్బ్, ఒక యాక్షనే కాకుండా మరొక మీనింగ్ని, అనేకమైనటువంటి మీనింగ్లు తెలియజేస్తుంది. ఇదేంటంటే కలిగి ఉన్నాను, ఐ హ్యావ్ 2 brothers, ఐ హ్యావ్ ఎ ప్రాపర్టీ, ఐ హ్యావ్ ఎ కార్. సో హ్యావ్ అనే దానికి కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఇక్కడ ఏంటి? హ్యావ్ ఏం తెలియజేస్తుంది? హ్యావ్ రిలేషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ హ్యావ్ పొజిషన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ హ్యావ్ ఓనర్షిప్ని తెలియజేస్తుంది. అంటే చూడండి, ఐ హ్యావ్ 3 sisters. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఎలా వేయాలి? చాలామంది ఇక్కడ తప్పు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఐ హ్యావ్, డోంట్ ఐ అని చెప్తున్నారు. ఇది రాంగ్. డోంట్ ఐ అనేది రాంగ్. దిస్ ఈజ్ అమెరికన్ యూసేజ్. అకార్డింగ్ టు ద బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు యూజ్ హ్యావ్. యూజ్ చేసుకోవచ్చు, లిబర్టీ ఉంది. ఇక్కడ డోంట్ ఐ అనేది తీసేసి ఇక్కడ ఏం రావాలి? హ్యావెంట్ ఐ, హ్యావెంట్ ఐ. అర్థమైంది కదండి? దే హ్యావ్ 1 daughter. ఇక్కడ
హ్యావెంట్ దే అని చెప్తున్నారు, అది కూడా తప్పు. చూడండి ఇక్కడ డోంట్ ఐ అని అంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అలాగే హ్యావెంట్ దే అనాలి. హ్యావెంట్ దే ఈజ్ కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్. డోంట్ దే అంటే తప్పు. డోంట్ దే అనేది తప్పు. నెక్స్ట్, షీ హ్యాస్ 2 brothers. Hasn't she is correct. Does she is wrong. Doesn't she is wrong. According to the British English principles, British English grammar. Next, she has no brothers. ఇక్కడ has she ఇది నెగిటివ్ కాబట్టి has she. ఇక్కడ does she అనేది రాంగ్. చూడండి, ఇంగ్విడ్ సంథింగ్ ఏదో ఒక ఛానల్ ఉంది, అందులో ఒక ఆవిడ లేడీ చెప్తుంది ఈ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ల మీద క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వస్తాయంటే ఆవిడ చెప్పిందనమాట. హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ల మీద మామూలుగా గ్రామర్ బుక్లోకి వెళ్తే అక్కడ ఐ హ్యావ్ 2 brothers అంటే దే హ్యావ్ 2 sisters అంటే హ్యావెంట్ దే అని వస్తుంది. కానీ అంటే ఇక్కడ నార్త్ అమెరికా, మేము కెనడాలో మాట్లాడేది డూ డోంట్తో మాట్లాడుతూ ఉంటాం. దిస్ ఇస్ అమెరికన్ ఇంగ్లీష్ అని చెప్తుంది. నెక్స్ట్, అలాగే యూ బెటర్ రిఫర్ గుడ్ బుక్స్ లైక్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ బుక్స్ అండ్ నెక్స్ట్ మ్యాక్మిలన్ బుక్స్ అండ్ వెరీ గుడ్ ఆథర్స్ ఆర్ దేర్. సో రైమండ్స్ మర్ఫీ, మైకేల్ స్వాన్, and next there are good number of grammar books. You better go through those books and get confirmation whether it is correct or wrong. So that is the thing, most of the students ivi tappu chestunaru. So idi matram according to British English rules this is correct expression. We should not, you are not supposed to say like that, you may lose the mark. Chudana position ante kaligi unduta. She has uniform. Hasn't షీ, ఇక్కడ షీ హ్యాస్తోనే హ్యాపీగా వేసుకోవచ్చు. దే హ్యావ్ నో మాస్క్. హ్యావ్ దే మాస్క్లు ఉన్నాయి వాళ్ళకి, హ్యావ్ దే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి. దే హ్యావ్ సేఫ్టీ షూస్. హ్యావెంట్ దే ఇదిలాగే క్వశ్చన్ వేయాలి. డూ డస్ డోంట్లతో వేయకూడదు. ఈ హ్యాజ్ ఎ కార్. హ్యాజంట్ హీ ఈజ్ ద ఆన్సర్, is the exact answer. Hasn't he, doesn't he అనేది wrong. She has a scooty. Hasn't she is correct. They have no property. Have they is correct. Don't they అంటే wrong. ఇది మీరు గమనించాలి. సో మీరు మంచి బుక్స్ రిఫర్ చేయండి. మంచి బుక్స్ రిఫర్ చేస్తే, స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేస్తే సిఫెల్లోళ్ళి ఉన్నాయి, మ్యాక్మిలన్ ఉన్నాయి, నెక్స్ట్ ఏంటంటే రైమండ్స్ మర్ఫీ ఉంది, నెక్స్ట్ మైకేల్ స్వాన్ ఉంది, థామ్సన్ మార్గరెట్ ఉంది. ఇంకా గుడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇఫ్ యూ గో త్రూ ద నెక్స్ట్ you can get correct answer. So according to the British English grammar principles and rules, so this is correct. నెక్స్ట్, అదేవిధంగా ఈ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్లు ఒకసారి వెర్బ్ని తెలియజేస్తుంటాయి, ఒకసారి కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అనే దాన్ని తెలియజేస్తుంది. రిలేషన్ తెలియజేస్తుంది, పొజిషన్ తెలియజేస్తుంది, ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఈ ఓనర్షిప్, రిలేషన్ వీటితో వచ్చినప్పుడు హ్యాజ్ హ్యావ్లతోనే మనం క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలి. అలాగే హ్యాజ్ హ్యావ్లతోనే మీరు క్వశ్చన్ కూడా వేయాలి. నెక్స్ట్, ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ యూసెస్ ఉన్నాయి. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ సీ, హియర్, స్మెల్, ఫీల్, రికగ్నైజ్, ఇలాగా. అంటే ఇక్కడ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటే
పంచేంద్రియాల ద్వారా మనం పొందేటువంటి అనుభూతిని ఇచ్చేటువంటి అన్నిటిని కూడా వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అంటారు. అయితే వీ హ్యావ్ ఎ ఫీలింగ్. ఒక అద్భుతమైన సీనరీని చూశాను, ఒక అనుభూతిని పొందాను. అలాగే మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, నేను ఒక అనుభూతిని పొందాను. అందుకే ఇక్కడ చూడండి, ఐ టేక్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు I have breakfast. I take breakfast అన్నా, I have breakfast అన్నా ఒకటే. సో అలాగే I take bath లేకపోతే I take shower అన్నా, I have bath, I have shower అన్నా ఒకటే. అంటే ఇక్కడ హ్యావ్ అంటే కలిగి ఉన్నానని కాదు, ఐ హ్యావ్ అంటే అనుభూతిని పొందాను. చూడండి, ఇంటికి ఎవరన్నా వస్తే హ్యావిట్ అంటారు. హ్యావిట్ అంటే దీన్ని ఆస్వాదించండి అని అర్థం. అదే టేక్ ఇట్ అంటే అని కూడా అనొచ్చు, కానీ టేక్ ఇట్ అంటే తీసుకుని జేబులో వేసుకుని కూడా వేసుకోవచ్చు, అంతే కదా. హ్యాబిట్ అంటే ఆస్వాదించండి అని. నెక్స్ట్ అదేవిధంగా ఐ లిసన్ టు మెలోడియస్ మ్యూజిక్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యాడ్ ఎ మెలోడియస్ మ్యూజిక్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ని తీసుకున్నాను అంటే ఆస్వాదించానంటే హ్యావ్. అలాగే బాత్ చేశాను, ఆస్వాదించాను అంటే ఐ హ్యావ్ బాత్. అలాగే ఐ లిజన్ మ్యూజిక్, అక్కడ కూడా మ్యూజిక్ని కూడా పంచేంద్రియాల ద్వారా నువ్వు ఏ అనుభూతినైతే పొందుతున్నావో దాన్ని హ్యావ్తో చెప్పచ్చు. ఐ టేక్ కాఫీ ఈజ్ ఈక్వల్ టు ఐ హ్యావ్ కాఫీ. అంటే ఏంటి? ముక్కు, నోరు, కన్ను, చెవి. ఎప్పుడైతే కాఫీ తాగావో, బ్రేక్ఫాస్ట్ తీసుకున్నావో, ఐ టుక్ బ్రేక్ఫాస్ట్ అంటే ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. దాంతో నువ్వు అనుభూతిని పొందావు. అలాగే ఐ టుక్ బాత్, ఐ హ్యాడ్ బాత్, దట్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ బాత్, దాంతో అనుభూతిని పొందాం. ఐ లిజన్ టు మ్యూజిక్, ఐ హ్యాడ్ మ్యూజిక్. అలాగే ఐ ఎంజాయ్డ్ గార్డెన్ పార్టీ. yesterday I had a garden party. I had garden party. గార్డెన్ పార్టీని నేను ఎంజాయ్ చేశాను, ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే ఐ ఎంజాయ్డ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఐ హ్యాడ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టేక్ బ్రేక్ఫాస్ట్. ఐ హ్యాడ్ బాత్ ఈజ్ ఈక్వల్ టు ఐ టుక్ bath. I listened to music is equal to I had melodious music. I enjoyed garden party, I had a garden party. I enjoyed fragrance of flowers, I had a fragrance of flowers in the garden. ఇక్కడ have తో రాకూడదు. I have breakfast is equal to I take breakfast. I take breakfast కి క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారు చేస్తావు? ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, నేను రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను. డోంట్ ఐ, అలా అనమాట. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్, డిడింట్ ఐ. హీ లిజన్డ్ మెలోడియస్ మ్యూజిక్. Didn't he? They enjoyed garden party. Didn't they? We enjoyed fragrance of flowers. Didn't we? ఇక్కడ హ్యావ్ అనేది మనం వెర్బ్ కింద తీసుకోకూడదు. ఇక్కడ మెయిన్ వెర్బ్ కింద తీసుకోవాలి, హెల్పింగ్ వెర్బ్ కింద తీసుకోకూడదు.
మెయిన్ వెర్బ్ అంటే యాక్షన్ వెర్బ్ కింద తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఈ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అయినటువంటి ఏవైనా సరే పంచేంద్రియాల ద్వారా నువ్వు పొందిన అనుభూతిని ఏంటంటే యాక్చువల్గా నేను తీసుకున్నాను, విన్నాను, ఆస్వాదించాను, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేసినప్పటికి కూడా అవి వాటి యొక్క బేస్ ఫామ్స్ నుంచే మనం క్వశ్చన్స్ వేయాలి. సో ఐ టేక్ బ్రేక్ఫాస్ట్కి డోంట్ ఐ అని వేస్తాం. అలాగే ఐ టుక్ బాత్కి డిడింట్ ఐ, హీ లిజన్డ్ మెలోడియస్ మ్యూజిక్ డిడింట్ హీ, దే ఎంజాయ్డ్ గార్డెన్ పార్టీ డిడింట్ దే, వీ ఎంజాయ్డ్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిడింట్ వీ. సో అదేవిధంగా ఇక్కడ కూడా he had a melodious music, they had a garden party, they had fragrance of flowers. సో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్, షవరు, మెలోడియస్ మ్యూజిక్, గార్డెన్ పార్టీ, ఫ్రాగ్రెన్స్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. సో పంచేంద్రియాల ఆ సెంటెన్స్లో 5 సెన్సరీ వర్బ్స్ ద్వారా, సెన్సరీ ఆర్గాన్స్ ద్వారా పొందేటువంటి అనుభూతిని పొందేటువంటి వెర్బ్స్ కానీ అక్కడ వచ్చినప్పుడు నువ్వు అక్కడ అక్కడ హ్యావ్ అని అనొచ్చు, అనుభూతిని పొందానన్నప్పుడు. కానీ అక్కడ హ్యావ్తో రాదు. ఇక్కడ ఏమొచ్చింది, డోంట్ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ డోంట్ ఐ వస్తుంది, హ్యావ్ రాదు. అలాగే ఇక్కడ డిడింట్ ఐ వచ్చింది కాబట్టి డిడింట్ ఐ, ఇక్కడ ఏమొచ్చింది, డిడింట్ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డిడింట్ ఐ వస్తుంది. అలాగే డిడింట్ హీ వచ్చింది కాబట్టి ఈ హ్యాడ్ ఎ మెలోడియస్ మ్యూజిక్ కాబట్టి డిడింట్ హీ వస్తుంది. అలాగే డిడింట్ దే, ఇక్కడ డిడింట్ దే. ఎందుకు, ఇక్కడ ఇది పంచేంద్రియాల ద్వారా పొందిన అనుభూతి. ఆ అనుభూతికి ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఆ అనుభూతి వినడం, లెజన్ అనే మెయిన్ వెర్బ్. లెజన్కి మనం ఎలా వేస్తామో క్వశ్చన్ ట్యాగ్ దానికి కూడా అలాగే వేయాలి. వీ ఎంజాయ్డ్ ఫ్రాగ్రెన్స్, వీ స్మెల్ట్ ఫ్రాగ్రెన్స్, స్మెల్ట్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ వీ హ్యాడ్ ఫ్రాగ్రెన్స్ అంటే ఏంటి, డిడింట్ వీ, సారీ ఇక్కడ వీ కదా, డిడింట్ వీ. సో దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను. హాజు, హ్యావ్, హ్యాడ్లతో వచ్చే క్వశ్చన్ ట్యాగ్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హాజు, హ్యావ్, హ్యాడ్లు అనేవి వెర్బల్గా వస్తాయి. ఎక్కడ, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో. అవి వెర్బల్గా వచ్చినప్పుడు షీ హ్యాస్ గాన్, ఆ హ్యాజ్తోనే వేయాలి. హీ హ్యాస్ నాట్ టేకన్. ఇక్కడ ఎప్పుడైతే ఇక వెర్బ్గా వస్తుందో, హ్యాజు, హ్యావ్, హ్యాడ్లు వెర్బ్గా వస్తున్నాయంటే దాని పక్కన ఇంకొక వెర్బ్ ఉంటుంది, గాన్, టేకెన్, పెయిడ్. హ్యాజు, హ్యావ్, హ్యాడ్ల తర్వాత అవి వెర్బులను ఐడెంటిఫై చేయాలంటే వాటి పక్కన ఏదో ఒక మెయిన్ వెర్బ్ ఉంటుంది. అప్పుడు వెర్బ్గా వచ్చింది కాబట్టి ఆ హ్యాజు, హ్యావ్లతోనే క్వశ్చన్ వేయాలి. అప్పుడు నెక్స్ట్ హ్యాజు, హ్యావ్, హ్యాడ్లకి వేరే రకం మీనింగ్ ఉంది. కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను, రిలేషన్ తెలియజేస్తుంది. ఐ హ్యావ్ 2 brothers, ఐ హ్యావ్ 3 sisters, ఐ హ్యావ్ 2 daughters. అండ్ అలాగే పొజిషన్, ఐ హ్యావ్ మాస్క్, he has security shoes. అలాగే దే హ్యావ్ సెక్యూరిటీ షూస్, దే హ్యావ్ హెల్మెట్, he has helmet. సో హెల్మెట్ అవన్నీ కలిగి ఉన్నాడు ఇప్పుడు. సో అవి పొజిషన్ తెలియజేస్తున్నాయి, కలిగి ఉండుట అనే విషయాన్ని. అంటే పొంది ఉన్నాను, కలిగి ఉన్నాను. అలాగే రిలేషన్ తెలియజేస్తుంది, పొజిషన్ తెలియజేస్తుంది, ఓనర్షిప్ని తెలియజేస్తుంది. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ బిల్డింగ్. సో అలాగనమాట. సో షీ హ్యాస్ ఎ స్కూటీ. అలా వచ్చినప్పుడు కూడా ఈ యొక్క పొజిషన్ను ఇక్కడ కలిగి ఉన్నాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి రిలేషన్ కానీ, పొజిషన్ కానీ, ఓనర్షిప్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాజు, హ్యావ్, హ్యాడ్లతోనే క్వశ్చన్ ట్యాగ్ వేయాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అమెరికన్ ఇంగ్లీష్, దిస్ ఈజ్ బ్రిటిష్ ఇంగ్లీష్. అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ద బ్రిటిష్ ఇంగ్లీష్ అలాగే వేయాలి. కావలిస్తే మీరు మంచి బుక్స్ రిఫర్ చేయండి. చాలామంది డోంట్తో వేస్తూ మార్కులు కోల్పోతున్నారు. ఇది బీ కేర్ఫుల్. ఇది కాక మనం పంచేంద్రియాల ద్వారా, సో వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్, పంచేంద్రియాల ద్వారా అనుభూతి పొందేట అనుభూతిని మనం హ్యావ్తో చెప్పచ్చు. హ్యావ్తో చెప్పినంత మాత్రాన అక్కడ హ్యావ్తో మనం క్వశ్చన్ ట్యాగ్ వేయకూడదు. దానికి మనం హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్ అన్నప్పుడు
డోంట్, అలాగే హీ వచ్చినప్పుడు డజంట్, డిడింట్. ఇక్కడ వీటితో ఎలా వేస్తామో డోంట్ ఐ, టేక్ అని ఉంటే డోంట్ ఐ టుక్ అంటే డిడింట్ ఐ, హీ లిజన్డ్ డిడింట్ హీ, దే ఎంజాయ్డ్ డిడింట్ దే, వీ ఎంజాయ్డ్ డిడింట్ వీ. ఇలాగా ఇక్కడ పంచేంద్రియాల ద్వారా వచ్చేటువంటి అనుభూతితో కూడినటువంటి వెర్బలు ఉన్నాయా లేవా చూసుకోవాలి. అవి కానీ ఉంటే హ్యాజు హ్యావులతో వేయకూడదు, మీ మార్కు పోద్ది. అప్పుడు డోంట్, డిడింట్, డజంట్ ఇలా వేయాలి. దిస్ ఈజ్ ద వెరీ సెన్సిటివ్ టాపిక్. ఓకే.